హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ఆలు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 4 ఉల్లగడ్డలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని, ఉప్పు వేసి ఇలా ముక్కలా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. సైడ్ డిష్‌గా పప్పు గాని, రసం గాని ఉంటే చాలా బావుంటుంది. ఇప్పుడు ఉల్లగడ్డలు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఎక్కువ కూడా అవసరం లేదు. అంతలోపు సైడ్‌న దానికి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకుందామని దానికోసం పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, కాస్తన్ని చున్నులపాయలు, కాస్తంత పుదీనా మరియు జీలకర్ర ఇవన్నీ మిక్సీ జార్‌లో ఏసి పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపులో ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఎండుమిరపకాయ తుంచి ఇట్లా వేసుకోవాలండి. అందులోనే కాస్తన్ని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేస్తున్నానండి. కాస్తన్న పచ్చెనగపప్పు, ఆవాలు, ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. జీలకర్ర వేయటం వల్ల ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర చాలా ఇంపార్టెంట్ అండి. జీలకర్ర వల్లనే ఈ ఫ్రై చాలా టేస్ట్‌గా వస్తుంది. మనం పేస్ట్‌లో కూడా జీలకర్ర యాడ్ చేసాం కదా! తాలింపు వేసేటప్పుడు కూడా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను కొన్ని పల్లీలు యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఫ్రైలో ఇలా పల్లీలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా! మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. పల్లీలు కాస్త ఫ్రై అవ్వాలి బాగా. బాగా ఫ్రై అయితేనే నోటికి టేస్టీగా ఉంటుందండి. పల్లీలు ఫ్రై అయినాక మనము ఒక ఆనియను మరియు 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోండి. ఫ్రై అయినాక ఉల్లిపాయ ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ కూడా కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు అనేది చిటపటలాడనివ్వాలి. ఇందులో పచ్చిమిర్చి వేయట్లేదండి. ఎందుకంటే మనం పేస్ట్ యాడ్ చేస్తాం కదా! మీకు అవసరం అయితే వేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదండి. లేదు మేము స్పైసీ తినగలం అని అన్నప్పుడు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! పచ్చిమిర్చి, పుదీనా, జీలకర్ర, అల్లం చున్నులపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ అంతా ఇందులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోండి. మీకు అవసరమైతే ఇందులోనే పేస్ట్ చేసేటప్పుడే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ పసుపు మరియు రుచికి సరిపడా సాల్ట్ అండి. నేను ఉల్లగడ్డలు ఉడకబెట్టేటప్పుడు కాస్త వేసాను కదా! అందుకని కాస్తంత కొంచెమే వేస్తున్నానండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి అనేది యాడ్ చేసాం కదా ఎక్కువగా. ఆ పచ్చిమిర్చితోనే ఈ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండీ! మొత్తం ఇందులోకి యాడ్ చేసేద్దాము. యాడ్ చేసి చెదిరిపోకుండా అంటే స్మాష్ అవ్వకుండా తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ ఇలానే మొత్తం గ్రేవీ అంతా దానికి పట్టేటట్టు అంటే మసాలా ఉంది కదండీ! మసాలా అంతా ఆలుకి పట్టేటట్టు తిప్పుకుంటూ ఉండాలండి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి తిప్పుకుంటూ సిమ్‌లో పెట్టుకొని తిప్పుకోవాలండి. లేకపోతే అడుగంటుకుంటుంది. అంతే అండి. మన ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఆఫ్ చేసుకుంటే ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం